నేర్చుకోబోతున్నాం అంటే మెథడ్స్ ఇన్ జావా. సో అసలు మెథడ్స్ అంటే ఏంటి? సో మెథడ్స్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకే, సో అవన్నీ ఈ వీడియో అయితే కవర్ చేద్దాం. బట్ వీడియో అనేది చూడండి, లైక్ ఫుల్ చూడండి, లేకపోతే మిడిల్ దాకా చూడండి. మిడిల్ దాకా చూసి మీకు ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, మెథడ్స్ అంటే చాలా ఈజీనే కదా చెప్తున్నాడు, సో మనం కూడా ఒకసారి ప్రాక్టీస్ చేద్దామని మాకు ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. సో మెథడ్స్ అనేది జావాలో చాలామంది స్టార్టింగ్ నేర్చుకుంటున్నప్పుడు కష్టం అనిపిస్తుంది. బట్ చూడండి, ఓకే, నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. బట్ మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే లైక్ వేసేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ మనమైతే ఒక ఏఐ వర్క్షాప్ అయితే కండక్ట్ చేస్తున్నాం ఈ 23rd అనేది. దానికి వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. అండ్ దానికి సంబంధించి నేనైతే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో వెళ్ళి జాయిన్ అవ్వండి ఫర్ అప్డేట్స్. ఓకే, ఏమైనా అప్డేట్స్ ఉంటే దాంట్లో పోస్ట్ చేస్తాం. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో అసలు ఏంటి బ్రో, ఏంటి మెథడ్ అని సాగొట్టేస్తాను. సో ఎలా యూస్ మెథడ్ అనేది మాకు ఎలా యూస్, సో చూద్దాం. సో పేజ్ అనేది ఒక్కసారి రీఫ్రెష్ చేశాను, లైక్ చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చిండే. ఓకే, తీసేద్దాం. ఇప్పుడు నార్మల్ బాగా పనిచేస్తుంది. ఓకే, సో అసలు మెథడ్ అనేది ఎలా వచ్చిందో తెలుసుకోవాలి కదా. లైక్ ఏ ప్రాబ్లం వల్ల మెథడ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు దాని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. ఓకే, తర్వాత మనమైతే ఆ మెథడ్ ఎలా క్రియేట్ చేయాలి మనమంతకు మనమే, తర్వాత దాన్ని మొత్తం ఆ కాన్సెప్ట్స్ అని తర్వాత చూద్దాం. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, సో దీన్ని ఓపెన్ చేసుకుందాం. సో నాకు ఒక అవుట్పుట్ జనరేట్ కావాలి ఇప్పుడు. ఓకే, సో ఇది అవుట్పుట్ అనుకోండి, అంటే అవుట్పుట్ బోర్డ్ అనుకోండి, ఇదంతా అవుట్పుట్. సో దీని మధ్యలోనే మనకు అవుట్పుట్ వస్తుంది. సో నాకు అవుట్పుట్ ఎలా రావాలంటే, లైక్ దీని లోపల, లైక్ ఇదే అనుకోండి. సో దీని లోపల నాకు ఏం ప్రింట్ అవ్వాలంటే, లైక్ హలో, ఈ హలో అని ఉంది. ఓకే, సో ఇలా చేద్దాం. సో ఈ హలో అనేది నాకు ఒక ఇక్కడ ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ ఇక్కడ ప్రింట్ అవ్వాలి, తర్వాత ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఏదో వస్తుంది. సో దీని పక్కన కూడా ఏదో వస్తుంది, సమ్ మ్యాటర్, ర్యాండమ్ అనుకోవచ్చు. ఓకే, అండ్ సేమ్ ఇది ఉంది కదా అవుట్పుట్ బోర్డు చెప్తాను కదా. అంటే అవుట్పుట్ అంటే ఏంటి, ఇక్కడ నాకు ప్రింట్ అవ్వాల్సినది. సో దీని తర్వాత ఇది అనేది సేమ్ ఇక్కడ ప్రింట్ అయింది కదా. సో 1 minute, ఇది ఉంది కదా, ఇలాగా ఎన్ని టైమ్స్ ప్రింట్ అవ్వాలి ఇది. ఓకే, ఇలా అనుకోండి, నో ప్రాబ్లం. సో ఇక్కడ మీరేం ప్రాబ్లం ఏంటి చూస్తున్నారు ఇక్కడ. సో ఫస్ట్ హలో అనేది ఒక టైం ప్రింట్ అవ్వాలి, తర్వాత ఇక్కడ సంథింగ్ ఏదో ర్యాండమ్ మ్యాటర్ వేసేసేయండి మీరు. అండ్ ఈ హలో అనేది ఇక్కడ 2 times ప్రింట్ అవ్వాలి. అండ్ నేను ఏం చేస్తానంటే ఇవన్నీ కాపీ చేసుకొని ఇక్కడ సమ్ మ్యాటర్ ఏదో, అంటే దీని కింద అనుకోండి, లైక్ ఇక్కడ ఈసారి సర్కిల్ వేద్దాం. సో ఏంటి బ్రో సర్కిల్ వేస్తాను, సంథింగ్ ఏదో వేస్తాను అంటే నేను చెప్తాను, మీరు ఏం కంగారు పడకండి, నేను చెప్తాను. సో సర్కిల్ ఇక్కడ. సో ఈ సర్కిల్ పడిన తర్వాత ఇవి ఉన్నాయి కదా, ఇవి నాకు మళ్ళీ దీని కింద ఈ సర్కిల్స్ కింద ప్రింట్ అవ్వాలి. ఈసారి ఎన్ని ప్రింట్ అవ్వాలి, ఇలా 5 ప్రింట్ అవ్వాలి. సో ఏంటి బ్రో 5? ఎస్, 5 ప్రింట్ అవ్వాలి. సో ఏంటి బ్రో అసలు నువ్వు ఏం చెప్పాలని చూస్తున్నావు అంటే, బేసిక్గా నాకు ఇలాంటి అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి, మీరు వెళ్ళి ట్రై చేయండి. సో ఈ ప్లేసుల్లో ఏం రావాలి, ఈ బాక్స్లు ఎందుకు గీసేసావు, ఈ బాక్స్లు ఎలా గీయాలి అని మీరు కంగారు పడకండి, నేను ఓన్లీ టెస్ట్ చెప్తున్నా. ఓకే, నాకు ఇలా ప్రింట్ అవ్వాలి, మీరు ఏం చేస్తారో చూడండి. ఓకే, సో ఏం చేస్తాం సింపుల్గా, మెయిన్గా నాకు హలో కావాలి. సో ఫస్ట్ నేను హలో ప్రింట్ చేస్తాను. system.out.println హలో. ఓకే, దీని తర్వాత సమ్ మ్యాటర్ ఏదో ఒకటి, సంథింగ్ ఏదో ఇలా రాశాను. సో దీన్ని కాపీ చేసి ఒక 2-3 lines రాద్దాం దీన్ని. ఓకే, ఇలా రాసాను, బాగానే ఉంది. సో దీని తర్వాత హలో అనేది నాకు ఎన్నిసార్లు కావాలి, 2 times కావాలి. ఓకే, హలో అని 2 times కావాలి. సో దీన్ని ఏం చేస్తానంటే 2 times కాపీ చేసేస్తా. గుడ్. సో ఇప్పుడు రన్ చేస్తాను, నాకు ఏమొస్తుంది, హలో అనేది ఒకసారి వస్తుంది, ఇది అనేది ఒకసారి వస్తుంది. సపోజ్ ఇంకా నేను దీని తర్వాత సమ్ మ్యాటర్ వస్తుంది. సో దీన్నే తీసుకుందాం మళ్ళీ. సో ర్యాండమ్ చెప్తాను నేను, సో మీకు ఐడియా వస్తుంది, ఐడియా కోసమే నేను చెప్తున్నా. ఓకే, సో ఇలా వస్తుంది. గుడ్. సో ఇలా వస్తుంది. తర్వాత ఈ హలో అనేది ఇప్పుడు 4 times ప్రింట్ అవ్వాలి. ఇలా సంథింగ్ ఇలా 4 times అయితే ప్రింట్ అవ్వాలి.
ఇలా. సో ఇక్కడ మీరు ఏం చూస్తున్నారు, ఇక్కడ ఇక్కడ ఒక లైన్ అనేది రిపీటెడ్గా వస్తుంది. ఏదది, సో ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హలో, దీన్ని మర్చిపోండి. సో ఇది కూడా రిపీటెడే, బట్ ఇది ర్యాండమ్ డేటా అనుకుందాం. ఏవేవి, ఇది ర్యాండమ్ డేటానే అండ్ ఇది ర్యాండమ్ డేటానే. ఓకే, సో ఈ హలో మాత్రం రిపీటెడ్గా వస్తుంది, రిపీటెడ్గా. సో ఏంటి బ్రో ప్రతిసారి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రాయాలా హలో అనేది, నువ్వు చాలాసార్లు రాయాల్సి వస్తుంది ఈ లైన్ అనేది. సో అలాంటి టైంలో నువ్వు ఈజీగా వాడడానికి మెథడ్ యూజ్ చేస్తావు. సో ఏంటి బ్రో ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్, ఈ మెథడ్కి నెక్స్ట్ ఏంటి, లూప్కి డిఫరెన్స్ చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు ఈ హలో, సో ఇక్కడ ఒకసారి ఉంది కాబట్టి ఒకసారి రాస్తే సరిపోతుంది, ఓకే బాగానే ఉంది. సో ఇక్కడ 2 టైమ్స్ ఉంది కదా బ్రో, ఇక్కడ లూప్ ఉపయోగించేది కదంటే, సో 2 టైమ్స్కి ఏం ఉపయోగిస్తావు అని మనం పక్కన పెట్టచ్చు, బాగానే ఉంది. బట్ ఇక్కడ ఎన్ని టైమ్స్, సో 1 2 3 4 5 6 టైమ్స్ వచ్చింది. సో ఈ 6 టైమ్స్కి మనం లూప్ ఉపయోగించాల్సిందేనా? ఎస్, లూప్ ఉపయోగించాల్సిందే. బట్ అంతకంటే ఈ మెథడ్ అనేది చాలా బెటర్ దీనికి. సో ఎందుకు, ఎలాగో ఇవన్నీ రిపీటెడ్ వస్తున్నాయి, నీకు తెలుసు ఇది ఎక్కువసార్లు రిపీట్ అవుతుంది అని. సో దాన్ని సింపుల్గా మన భాషలో ఏమనుకుంటామంటే ఒక బాక్స్లో పెట్టేస్తాం. ఓకే, సో ఒక బాక్స్లో పెట్టేస్తాం, ఈ బాక్స్లో. సో మనకు కావాల్సిన ప్రతిసారి దీన్ని పిలుచుకుంటాం అనమాట, దీన్ని పిలుచుకుంటాం, దట్స్ ఇట్. అంతే మెథడ్ అంటే. ప్రతిసారి దీనికి ఒక పేరు ఇస్తాం, మనకు పేరు ఉన్నట్లు దీనికి ఒక పేరు ఇస్తాం, లైక్ బాక్స్ అనుకుందాం. సో ఈ బాక్స్ లోపల లైక్ ఈ హలోనే స్టోర్ చేసాం అనుకో. సో ప్రతిసారి మనకి ఈ బాక్స్ కావాలన్న ప్రతిసారి మనం దీన్ని పిలుస్తాం, అంతే, ఈ హలో వచ్చేస్తుంది మనకి. ఓకే, సో అదే అక్కడ దాకా ఐడియా ఉంది మీకు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మెథడ్ ఎలా క్రియేట్ చేయాలి, సో నెక్స్ట్ ఇవన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ మనం ఓన్గా దీన్ని ఆప్టిమైజ్ చేయడానికి చూద్దాం, అంటే మెథడ్ ఉపయోగించి. ఓకే, సో ఇవన్నీ అలాగే ఉండే. సో ఈ హలోను మాత్రం రిపీటెడ్గా వస్తుంది కాబట్టి, సో దీన్ని మనం ఈ కోడ్ అంతా మర్చిపోండి. సో నేను ఇప్పుడైతే మీకు కన్ఫ్యూజ్ ఉండకూడదని ఈ కోడ్ని అంతా నేనైతే తీసేస్తున్నా. సో ఇలా ఉంది. సో ప్రస్తుతానికి ఇలా ఉంది మన కోడ్ అనేది, ఇదంతా మీకు తెలుసు కదా. సో ఇదంతా ఖాళీ జాగా ఉంది, సో మర్చిపోండి దాన్ని. సో నువ్వు మెథడ్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు కొన్ని కీవర్డ్స్ మనకు రావాలి. సో ఆ కీవర్డ్లో నేను స్టాటిక్ ఇప్పుడే చెప్పక్కర్లేదు, నేను చెప్పను ఇప్పుడు. సో స్టాటిక్ అనేది ఇప్పుడు చెప్పను. సో ఊప్స్ కాన్సెప్ట్ వస్తుంది అప్పుడు చెప్తా. సో ఇప్పుడు ఎలా బ్రో మేము నేర్చుకోవాల్సింది స్టాటిక్ అంటే, స్టాటిక్ అనేది నువ్వు నా కోసం రాస్తున్నావు గుర్తుపెట్టుకో అంతే. ఓకే, ప్రస్తుతానికి ఇప్పుడు స్టాటిక్ అనేది ఎవరి కోసం రాస్తున్నావు, నా కోసం. ఓకే, సో స్టాటిక్ అని రాసేసావు, నువ్వు మెథడ్ క్రియేట్ చేయాలనుకుంటే ఇలా రాయాలి. ఓకే, సో స్టాటిక్ అని రాసేసావు, గుడ్. సో స్పేస్ వదులు. సో ఇక్కడ వాయిడ్ అని రాయి. సో వాయిడ్ ఎందుకు రాయాలంటే నేను చెప్తా. సో ఫస్ట్ రాద్దాం ఇప్పుడు. ఓకే, సో వాయిడ్ రాసి ఇప్పుడు నువ్వు ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. సో ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. సో ఫంక్షన్ నేమ్ ఏమి ఇస్తావు, లైక్ ఇంతకుముందు ఏమంటే మీ బాక్స్ అన్నాం కదా, సో బాక్స్ అని ఇద్దాం. ఓకే, ఇలా ఓపెన్ పారాంథసిస్ క్లోజ్ పారాంథసిస్ ఇస్తే దాన్ని మెథడ్ అంటారు. సో ఈ మెథడ్ లోపల మనం ఏం పెట్టాలో మనకు తెలియదు కదా. సో ఈ ఫ్లవర్ బ్రేసెస్ సేమ్ నువ్వు ఇఫ్ కండిషనల్స్కి ఎలా ఫ్లవర్ బ్రేసెస్ ఇస్తావో, ఫర్ లూప్స్కి ఎలా ఫ్లవర్ బ్రేసెస్ ఇస్తావో, అలా దీనికి ఫ్లవర్ బ్రేసెస్ ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టేసాక దీని మధ్యలో నీకు ఏవైతే రిపీటెడ్ కోడ్ ఉంది కదా, సో ఆ రిపీటెడ్ కోడ్ని ఇక్కడ రాస్తావు. మనకి రిపీటెడ్ కోడ్ ఏంటి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో హలో, దట్స్ ఇట్. సో ఇదే కదా మనకు రిపీటెడ్, ప్రతిసారి ఎక్కువసార్లు రిపీటెడ్ అనేది ఇదే. సో అందుకే దీని లోపల ఇది రాసేసా అంతే, మెథడ్ అనేది క్రియేట్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్, నువ్వు మెథడ్ అనేది క్రియేట్ చేసావు. సో నేను చెప్పా స్టాటిక్ అనేది మనం ఊప్స్ కాన్సెప్ట్లో చెప్పుకుందాం. అండ్ వాయిడ్ అంటే ఏంటో తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. నెక్స్ట్ మనం రిటర్న్ స్టేట్మెంట్ చూస్తాం. ఆ రిటర్న్ స్టేట్మెంట్కి వచ్చినాక వాయిడ్ ఎందుకు రాస్తామో నేను చెప్తాను మీకు. ఓకే, సో ఇప్పుడు చెప్తే అర్థం కాదు. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ వీడియో కాదు, ఈ వీడియోలోనే నెక్స్ట్ టాపిక్ అనుకో. ఓకే, సో అప్పుడు చెప్దాం. సో ఇప్పుడు బాగానే ఉంది, నువ్వు మెథడ్ అయితే క్రియేట్ చేసేసావు ఈజీగా. సో ఆ మెథడ్ క్రియేట్ చేసాక దాని లోపల ఉండే డీటెయిల్స్ నీకు కావాలంటే నువ్వేం చేయాలి, పిలిచాలి దాన్ని. ఒరే బాక్స్ రారా, నీ లోపల ఏం డేటా ఉందో అది నాకు ఇచ్చేసి నువ్వు పిలిచాలి. దాన్నే మెథడ్ కాలింగ్ అంటారు దీంట్లో, మెథడ్ కాలింగ్. సో ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసావు నీట్గా, సో ఆ మెథడ్ని పిలిచాలి. సో ఎలా పిలుస్తావు, దానికి ఒక పేరు ఇచ్చాం కదా మనం బాక్స్ అని. సో ఆ బాక్స్ని సింపుల్గా ఏం చేస్తామంటే బీఓఎక్స్ బాక్స్ అని పెట్టేసి ఓపెన్ పారాంథసిస్ క్లోజ్ పారాంథసిస్ ఇచ్చేసి సెమీకోలన్ ఇచ్చేస్తావు, దట్స్ ఇట్. ఇప్పుడు నేను రన్ చేశాను అనుకో, నాకు ఇక్కడ ఏమొస్తుంది, హలో అని వచ్చింది. సో ఎలా వచ్చిందో నువ్వేం రాయలే కదా అంటే, ఇక్కడ చూడు, ఒక ప్రోగ్రామర్గా ఒక విషయం అయితే నువ్వు గ్యారంటీ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, సో ఇప్పుడు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా లైక్ పైదాన్ని పక్కన పెట్టండి, జావా స్క్రిప్ట్ని పక్కన పెట్టండి, లైక్ జావా, సి ఆర్ C++. ఓకే, సో ఈ అన్ని దాంట్లోనే ఏంటంటే మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఎగ్జిక్యూటివ్.
లైక్ ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటింగ్ ఎలా జరిగిందో మనం చూద్దాం ఇప్పుడు. సో ఈ ఎగ్జిక్యూటింగ్ సేమ్ ఇలా ఉందా, ఇలా ఉంది. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే దీన్ని జూమ్ అవుట్ తగ్గించి ఈ కోడ్ని ఇలా తీసుకెళ్తాం, దీన్ని ఇక్కడికి వద్దాం. ఇలా ఉంది, ఇలా ఉంది అనుకో. సో కనిపిస్తుంది కదా, సూపర్ కనిపిస్తుంది మీకు. సో ఇప్పుడు దీని ఎగ్జిక్యూషన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ మెయిన్ మెథడ్ ఎక్కడుందా అని చూస్తుంది. సో మెయిన్ మెథడ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎలా బ్రో నీకు ఎలా కనిపించింది మెయిన్ మెథడ్ అంటే చూపిస్తాం మీకు. సో ఇక్కడ మెయిన్ అని కనిపిస్తుందా నీకు, మెయిన్. ఓకే, సో ఈ మెయిన్ అంటే ఏంటంటే పేర్లోనే తెలుస్తుంది ఇది కంపల్సరీ ఉండాలి అని. సో ఇది కూడా ఒక మెథడే, అది మీకు తెలుస్తుంది మెల్లమెల్లగా. ఇది ఒక మెథడే. సో ఇక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో మెయిన్ మెథడ్ కనిపించింది కదా ఇతనికి, ఓకే మెయిన్ మెథడ్ కనిపించింది. సో ఈ మెయిన్ మెథడ్లో ఏముందో అని ఫస్ట్ చూస్తుంది. దీన్ని ఏం పట్టించుకోదు, లైక్ స్టాటిక్ వాయిడ్ బాక్స్ ఏం పట్టించుకోదు. సో సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఏదో ఉంది పట్టించుకోదు. సో వెంటనే ఇది అయిపోతానే ఈ మెయిన్ మెథడ్ వచ్చింది కదా, సో ఈ మెయిన్ మెథడ్లోకి ఎంటర్ చేస్తుంది. ఏముంది మెయిన్ మెథడ్లో, ఒకే ఒక లైన్ ఉంది. ఏముంది, బాక్స్ ఓపెన్ పారాంథసిస్ క్లోజ్ పారాంథసిస్. ఓపెన్ పారాంథసిస్ క్లోజ్ పారాంథసిస్ వీడు చేశాడంటే ఓకే వీడు మెథడ్ కాల్ చేస్తున్నాడు. ఓకే సో ఆ మెథడ్ ఎక్కడ ఉందని ప్రోగ్రామ్ అంతా జల్లెడ పట్టేస్తుంది. సో ఆ మెథడ్ చూసి ఓకే ఇక్కడ ఉంది. సో బాక్స్ అనే మెథడ్ ఇక్కడ ప్రెజెంట్ ఉంది. ఓకే గుడ్. సో ఈ మెథడ్లో ఏముంది, సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ హలో. సో ఆ హలో అనేది ప్రింట్ అయిపోతుంది, దట్స్ ఇట్. అంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. చెక్ చేస్తుంది మెయిన్ మెథడ్లో ఏమేమి ఉన్నాయని. సో అలా చెక్ చేస్తుండగా ఒక మెథడ్కి కాల్ చేస్తున్నాడు ఈయన అని తెలిసి ఆ మెథడ్ దగ్గరికి వెళ్తుంది. సో ఆ మెథడ్ బాడీలో ఏముందో అది ఎగ్జిక్యూట్ చేసేస్తుంది అనమాట. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. మీకు అర్థమైంది కదా, అంటే ఎగ్జిక్యూషన్ ఫ్లో కూడా మీకు తెలిసాలని చెప్పాను నేను. ఓకే, ఒక దీనిలోకి వచ్చింది కదా. సో ఇంతకు ముందర మనము ఒక కోడ్ని కాపీ చేసాం. ఓకే, సో ఇంతకు ముందర మనం ఒక కోడ్ని తీసేసాం. లైక్ ఆ కోడ్ అనేది చూద్దాము. లైక్ ఇక్కడ ఇది ఇది కాదు, చూద్దాం. ఇది ఓకే. సో ఇదే కదా మనకు కావాల్సినది. సో దీంట్లో మనకు హలో అనేది రిపీటెడ్గా వస్తుందని మనం మాట్లాడుకున్నాం ఇంతకు ముందర. సో దీన్ని ఎలా మార్చచ్చు అంటే ప్రతిసారి నువ్వు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ వెళ్ళని హలో అని రాయలేవు. ఇప్పుడు మెథడ్ క్రియేట్ చేసాం కాబట్టి మనకు అవసరం లేదు అది. సో ఆ ప్లేస్లో ఏం చేస్తామంటే సింపుల్గా ఈ మెథడ్ కాల్ చేస్తావు. సో ఇప్పుడు అవుట్పుట్ ఏంటో ఫస్ట్ చూద్దాము, తర్వాత మనం దీన్ని అయితే చూద్దాం. సో ఫస్ట్ హలో వచ్చింది, తర్వాత హలో 2 times అని ఇక్కడ వచ్చింది, తర్వాత హలో 5 times అని సంథింగ్. సో 1 2 3 4 5 ఓకే 5 times ఇంకా ఎక్కువ వచ్చింది, 5 6 times వచ్చింది. సో దీన్ని మనం ఎలా రిడ్యూస్ చేయాలంటే సింపుల్గా ఈ లైన్ ప్లేస్లో ఈ మెథడ్ పేరు రాసేసేయండి. ఎందుకు, ఆ మెథడ్ లోపలప్పుడే ఆ లైన్ ఉంది కాబట్టి నువ్వు రాయాల్సిన అవసరం లేదు. సో ఏం చేస్తామంటే బాక్స్ ఓపెన్ పారాంథసిస్ క్లోజ్ పారాంథసిస్ సెమీకోలన్ పెట్టేస్తావు. సేమ్ ఇక్కడ 2 times ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తావు, బాక్స్ ఓపెన్ పారాంథసిస్ క్లోజ్ పారాంథసిస్ సెమీకోలన్. సో నీకు 2 times కావాలి కాబట్టి హలో అనేది సో 2 times రాస్తాను హలో అని. సో ఇక్కడ కూడా నీకు 5 times కావాలి కాబట్టి లైక్ 6 1 2 3 1 2 3 6 కాబట్టి సో బాక్స్ ఓపెన్ పారాంథసిస్ క్లోజ్ పారాంథసిస్ సెమీకోలన్. సో దీన్ని నువ్వు 6 times చేస్తావు, 2 3 4 5 6. సో 3 times సేమ్ అవుట్పుట్ వస్తుంది చూడండి, సేమ్ అవుట్పుట్, ఇంకేం చేంజ్ ఉండదు. చూసారా సేమ్ వచ్చింది. ఇక్కడ హలో 2 times వచ్చింది, ఈ హలో 2 times వచ్చింది, ఇక్కడ 6 times వచ్చింది. ఓకే 6 times వచ్చింది. సో 1 2 6 అలా వచ్చింది. సో ఎలా వచ్చింది బ్రో అంటే సింపుల్గా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ హలో అని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్లో హలో అని ఉంది కదా, అక్కడ సింపుల్గా మెథడ్ని కాల్ చేస్తాను నేను. సో ఆ మెథడ్లో ఏముందో అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది, దట్స్ ఇట్. సింపుల్, అర్థమైంది కదా, అంతే మెథడ్ అంటే. సో ఇప్పుడు మనం మెథడ్ని ఎలా కాల్ చేసామో చూడాలి కదా, చూసాం కదా. ఇప్పుడు సింపుల్ మెథడ్ పారామీటర్స్. ఓకే, సో ఏంటి బ్రో నువ్వు వాయిడ్ అంటే ఏంటో మాత్రం చెప్పట్లేదు, అన్నీ చెప్తాను అంటే చెప్దాం ఇప్పుడు కాదు, చెప్దాం నెక్స్ట్ టాపిక్లో వస్తుంది. సో అప్పుడు చెప్దాం. సో నీట్గా అర్థమవుతుంది ఇది. సో ఇప్పుడు ఏంటి బ్రో అంటే పారామీటర్స్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి అవి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఏంటి మనం, సో మెథడ్ విత్ పారామీటర్స్. ఏంటి బ్రో పారామీటర్స్ అంటే, సో ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి హలో అని ఉంది. ఓకే, బట్ నువ్వు ఒక పర్సన్కి నువ్వు హలో చెప్పాలి. లైక్ ఆ పర్సన్ వచ్చేసి సో రామ్ అని ఇచ్చామనుకో, ప్రస్తుతానికి నేను ఇక్కడ రామ్ అని లైక్ బాక్స్ అని పిలిచాను అనుకో, నేను ఎన్నిసార్లైనా ఈ మెథడ్ కాల్ చేయి హలో రామ్ అనే వస్తుంది. లైక్ నేను ఇక్కడ కాల్ చేశానంటే నాకు రామే వస్తుంది, నువ్వు ఎన్నిసార్లైనా కాల్ చేయి. లైక్ నెక్స్ట్ సార్ ట్రై చేయి, నెక్స్ట్ సార్ ట్రై చేయి, నెక్స్ట్ సార్ ట్రై చేయి, ఏం
నీకు హలో రామ్ అనే వస్తుంది. బట్ దీన్ని మనం మార్చాలి, డైనమిక్గా మార్చాలి. అంటే సో ప్రతిసారి యూజర్ నేమ్ అనేది అతను ఎంటర్ చేసుకున్నాడు అనుకో, సో నా యూజర్ నేమ్ ఇది అని, సో అక్కడ రామ్ అనే ప్లేస్లో నీ పేరు ప్రింట్ అవుతుంది. సో హలో చరణ్ అని, హలో సంథింగ్, నువ్వేం పేరు ఇస్తే ఆ పేరు ప్రింట్ అవుతుంది. సో దాన్ని ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. సో అప్పుడు నువ్వు ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడ ఈ బాక్స్ పారాంథసిస్ ఓపెన్ క్లోజ్ ఉంది కదా, సో అక్కడ నీకు ఏం వాల్యూ కావాలి దానికి ఒక పేరు ఇచ్చుకోవాలి. ఓకే, సో సపోజ్ నాకు ఏం కావాలి, నేను ఇప్పుడు ఏమనుకుంటున్నా, సో నేమ్, నాకు నేమ్ అనేది కావాలి. ఓకే, సో నేమ్ అంటే ఏంటంటే నేను ఇచ్చుకుంటున్నా దానికి ఒక పేరు. సో యూజర్ ఒక వాల్యూ పంపిస్తాడు, దానికి నేను ఒక పేరు ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు వేరియబుల్స్ చూసావు కదా, సో ఆ వేరియబుల్స్కి నేమ్స్ ఉంటాయి. ఈ మెథడ్కి కూడా ఒక నేమ్ ఉంది. సో అలాగే యూజర్ అనేవాడు ఒక వాల్యూ పంపిస్తాడు నాకు. ఓకే, సో ఆ వాల్యూ అనేది నేను దీనికి చెప్పాలి. ఓకే, నేమ్ అని వస్తుంది అని. సో బాగానే ఉంది. సో నేమ్ అని పెట్టావు, బాగానే ఉంది. బట్ ఇక్కడ ఒక చిక్కు ఉందన్నమాట. ఈ జావాలో ఏంటంటే ఇలా నేమ్ అని పెట్టేస్తే సరిపోతుంది నువ్వు. సో పైథాన్లో కానీ జావా స్క్రిప్ట్లో కానీ నువ్వు ఇలా నేమ్ పెట్టేస్తే సరిపోతుంది, నీకేం ఇబ్బంది ఉండదు. బట్ ఈ జావాలో ఎలా అంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్. ఇప్పుడు నేను సిగ్నేచరు మామూలుగా పెట్టేదానికంటే ఒక చిన్న గీత ఊరికి అట్లా అనుకో, సో నేను ఒప్పుకొని అంటుంది. సో అప్పుడు నువ్వు ఎలా చేయాలంటే దాని రూల్స్ ప్రకారమే నువ్వు నడుచుకోవాలి. సో ఇక్కడ నువ్వు నేమ్ అని పెట్టావు కదా, అది ఏం డేటా టైప్ నువ్వు రెఫర్ చేయాలి. అంటే ఇప్పుడు నేమ్ అని వస్తుంది, అది ఏం డేటా టైప్, లైక్ ఇంటీజరా, ఫ్లోటా, స్ట్రింగా, ఏంటి. సో నేమ్ అంటే అది అబ్జల్యూట్లీ స్ట్రింగే. సో ఇక్కడ స్ట్రింగ్ అని పెడతాను, స్ట్రింగ్ అని స్పేస్ ఇస్తావు. ఓకే, ఇక్కడ ఏంటి అర్థం ఏంటి దీనికి అంటే, సో నాకు ఒక స్ట్రింగ్ డేటా టైప్ కల నేమ్ అనే వాల్యూ వస్తుంది నాకు. ఓకే, సో దాని పేరు నేము, నేను అనుకుంటాను దాని పేరు నేమ్ అని నేను అనుకుంటున్నా. అంటే నాకు ఏం వాల్యూ వస్తుంది, స్ట్రింగ్. ఒక వర్డ్స్ వస్తాయి నాకు, లైక్ ఒక వర్డ్ 2 వర్డ్ పక్కన పెట్టు, ఒక స్ట్రింగ్ వస్తుంది నాకు. సో ఆ స్ట్రింగ్ని నేమ్లో పెట్టేసి యూజర్ పంపిస్తాడు, దాన్ని నేమ్లో పెట్టేసి నాకు కావాలన్నా నేను యూజ్ చేసుకుంటాను, దట్స్ ఇట్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే కాల్ చేస్తున్నా కదా, లైక్ 1 minute. ఇప్పుడు ఇక్కడ ఆయన వేరియబుల్ని మనం వాడాలి ఇక్కడ. సో హలో రామ్ అనే దగ్గర నాకు ఏం కావాలి, నా పేరు కావాలి. సో అందుకు నేను ఏం చేస్తానంటే ప్లస్ పెట్టేసి నేమ్ అని ప్రింట్ చేస్తాను. సో ఇక్కడ ఏంటి హలో ప్లస్ ఈ నేమ్ వేరియబుల్లో ఏమొచ్చి స్టోర్ అయిందో అది ఇక్కడ ప్రింట్ అవుతుంది. చరణ్ ఇచ్చావా, హలో చరణ్, దట్స్ ఇట్, అలా ప్రింట్ అవుతుంది. ఓకే, అది. సో ఇప్పుడు మనం సెండ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి సెండ్ చేయాలి ఎవరికి, బాక్స్ అనే మెథడ్కి సెండ్ చేయాలి. సేమ్ దీని లోపల ఎలా రాసావో నాకు ఈ వాల్యూ కావాలి అని, సేమ్ అలాగే నువ్వు కాల్ చేస్తున్నప్పుడు కూడా నువ్వు ఆ వాల్యూ అనేది పంపించాలి. ఇప్పుడు ఇలా రాయకూడదు, లైక్ స్ట్రింగ్ స్ట్రింగ్ హలో అని ఇలా రాయకూడదు నువ్వు. సారీ, ఇలా రాయకూడదు. స్ట్రింగ్ హలో అని ఇక్కడికి ఇలా రాయకూడదు. సింపుల్ నువ్వు వాల్యూ పంపించేస్తావు అంతే. సింపుల్ ఒక వాల్యూ పంపించేస్తావు. హలో అనేది ఒక నేమ్ కాదు కాబట్టి నేను ఏదైనా రాద్దాం, లైక్ చరణ్. ఓకే, సో చరణ్ రాసా. సో ఇప్పుడు నేను రన్ చేశాను అనుకో, ఏమొస్తుంది, హలో చరణ్ అని వస్తుంది. సో రన్ చేద్దాం, హలో చరణ్ అని వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో ఒక అతను కమెంట్స్లో అడిగాడు అనమాట, నువ్వు ఏం ప్రోగ్రామ్ రాసా కూడా స్కానర్ని ఇంపోర్ట్ చేసుకొని ఇన్పుట్ ద్వారా తీసుకో అన్నాడు. సో అలాగే చేద్దాం. సో ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ ఇంపోర్ట్ చేసుకున్నాను. అండ్ మెయిన్ మెథడ్లో నేను స్కానర్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. సో ఇస్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. ఓకే, సో ఒక వేరియబుల్ తీసుకుంటా, లైక్ నేమ్ అని, అదొక స్ట్రింగ్ కాబట్టి string స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్. అక్కడ నువ్వు లైన్ అన్న ఇచ్చుకోవచ్చు, లైన్ అంటే సెంటెన్సెస్ వస్తాయి, ఓన్లీ నెక్స్ట్ అని పెట్టామనుకో వర్డ్స్ వస్తాయి. ఓకే, సో అది. సో ఆ నేమ్ ఇప్పుడు ఇన్పుట్ తీసుకుంటాం ఇక్కడ నుంచి. సో sc డాట్ నెక్స్ట్లో అంటే మనకు యూజర్కి అడుగుతాం, సో ఒక నేమ్ ఎంటర్ చేయని. సో ఆ నేమ్ని ఇక్కడ పంపించేస్తాను. ఓకే, సో మీకు అర్థమవుతుంది అనుకుంటా. సో రన్ చేస్తే యూజర్ కనపడాలి, సో ఎంటర్ నేమ్ అని. సో అందుకు మనం ఇక్కడ ఒక లైన్ అనేది ప్రింట్ చేద్దాం. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్లో ఏం చేస్తాం, లైక్ స్ట్రింగ్లో సో ఎంటర్ యువర్ నేమ్. సో ఆ నేమ్ని ఇప్పుడు నేను రన్ చేశాను అనుకో, ఇక్కడికి వస్తుంది. సో మెయిన్ మెథడ్కి వస్తుంది. సో స్కానర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది, తర్వాత అడుగుతుంది ఎంటర్ యువర్ నేమ్ అని. ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాం మనం, సో నేమ్ ఎంటర్ చేయాలి ఇప్పుడు. సో ఏం చేస్తాం,
కెంజో అని ఎంటర్ చేస్తా. సో కెంజో అని ఎంటర్ చేశాక ఈ ఈ కెంజో అనే పేరు ఎక్కడ స్టోర్ అవుతుంది, నేమ్ అనే దాంట్లో స్టోర్ అయిపోతుంది సక్సెస్ఫుల్గా. సో ఆ నేమ్ని ఎక్కడ పంపిస్తున్నాం మనము, మెథడ్కి పంపిస్తున్నాం. సో బాక్స్ నేమ్ అని. సో ఇప్పుడు నేను ఎంటర్ చేశానంటే నాకు ఏం ప్రింట్ అవుతుంది, హలో కెంజో అని ప్రింట్ అవుతుంది. ఓకే, వచ్చిందా హలో కెంజో అని. సో ఎలా బ్రో, ఎలా, ఏం లేదు, సింపుల్. నువ్వు యూసర్ ఇన్పుట్ తీసుకుంటున్నావు. సో ఇన్పుట్ నుంచి తీసుకున్న వాల్యూ ఒక దాంట్లో స్టోర్ చేసి ఆ వాల్యూ నువ్వు మెథడ్కి పంపిస్తాను. సో ఆ మెథడ్ లోపల ఏముంది, system.out.println హలో నేమ్. సో నువ్వు ఏం వాల్యూ అయితే పంపిస్తావో ఆ వాల్యూ అనేది అక్కడ ప్రింట్ అవుతుంది. దట్స్ ఇట్. ఇంకా అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చిన్న నోట్ అనమాట. ఏంటి, మనం డిఫైన్ చేస్తాం ఇక్కడ ఏమని, సో నాకు ఒక స్ట్రింగ్ అనే వాల్యూ కావాలి. సో దాని పేరు నేమ్ అని. ఓకే, సో దాన్ని మనం ఏమంటామంటే, గుర్తుపెట్టుకోండి, యూజ్ అవుతుంది, పారామీటర్స్ అంటారు. ఓకే, సో ఇక్కడ మనం మెథడ్లో స్టార్టింగ్లో మనం మెన్షన్ చేస్తాం కదా ఈ వాల్యూ కావాలి అని. సో ఆ దాన్ని మనం పారామీటర్స్ అంటాం. ఓకే, పారామీటర్స్ గుర్తుపెట్టుకో, దాన్ని పారామీటర్స్ అంటాం. ఇది ఇక్కడ నేమ్ అనేది ఒక పారామీటర్. సో స్ట్రింగ్ అనేది ఒక డేటా టైప్, బట్ దీన్ని కలిపి కూడా నువ్వు పారామీటర్స్ అనొచ్చు. బట్ మనకు మెయిన్ వేరియబుల్ కదా, వేరియబుల్ నేమ్. సో స్ట్రింగ్ అనేది ఒక డేటా టైప్ అంతే. సో అది, సో దీన్ని మనం పారామీటర్స్ అంటాం. దీని లోపల నువ్వు ఒకటే ఆర్గ్యుమెంట్ కాదు, ఇంకొక ఆర్గ్యుమెంట్ కావాల్సింటే ఇచ్చుకోవచ్చు. అది కూడా చూద్దాం నెక్స్ట్. ఓకే, సో అది, సో దీన్ని పారామీటర్స్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనం పంపిస్తాం కదా నేమ్ అని, మనం ఒక వాల్యూ పంపిస్తాం ఏమని, కెంజో అని. సో దాన్ని మనం ఏమంటామంటే ఆర్గ్యుమెంట్స్ అంటాం. గుర్తుపెట్టుకో, మనకి వస్తుంది. ఓకే, సో పైన మనం డిఫైన్ చేస్తున్నాం. సో మెథడ్ క్రియేట్ చేస్తున్నాం, మనం డిఫైన్ చేస్తాం కదా నాకు ఈ వాల్యూ కావాలి అని. సో ఆ వాల్యూని పారామీటర్స్ అంటారు. అండ్ ఎప్పుడైతే మనం ఆ మెథడ్ కాల్ చేసినప్పుడు, సో దీన్ని మెథడ్ కాలింగ్ అంటారు దీన్ని. ఓకే, ఇలా రాసేసి ఓపెన్ పారాంథసిస్, క్లోజ్ పారాంథసిస్ ఇలా రాసేసామంటే మనం ఒక మెథడ్కి కాల్ చేస్తున్నాం అని ఇండికేషన్. ఓకే, గుడ్. సో ఇక్కడ ఒక వాల్యూ పంపిస్తాను కదా ఏమని, నేమ్ అని, మనం ఎప్పుడు మెథడ్ కాల్ చేస్తున్నప్పుడు. సో దాన్ని ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఓకే, దట్స్ ఇట్. అది బేసిక్గా. సో ఇప్పుడు సింపుల్గా 2 వేరియబుల్స్ ఎలా తీసుకోవాలి, లైక్ 2 వాల్యూస్ ఎలా తీసుకోవాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇవి తీసేస్తా, లైక్ ఇప్పుడేం అవసరం లేదు. సో ఈ స్కానర్ తీసేస్తాను ఇప్పుడు. ఓకే, ఈ స్టార్టింగ్ కూడా మనం అయితే స్కానర్ వాడలేదు కాబట్టి తీసేద్దాం ఇప్పుడు. దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఏం ప్రింట్ చేయట్లేదు, నాకేం అడిషన్ కావాలా. ఓకే, సో ఏం చేస్తానో ఒకసారి చిన్నగా గమనిస్తుండండి. నేనేం స్పీడ్కి కూడా చేస్తాను, చిన్నగా గమనిస్తుండండి. సో ఈ మెథడ్ నేమ్ అనేది నేను యాడ్ అని మారుస్తాను. ఓకే, సో యాడ్ అని మారుస్తాను. సో ఈ పారామీటర్స్లో ఏంటంటే నాకు యాడ్ చేయాలంటే ఏమి, 2 ఇంటీజర్లు కావాలి. సో అందుకు ఇంట్, ఒక ఇంటీజర్ పేరు ఇవ్వాలి మనం. సో ఇంట్ ఏ అని ఇస్తాను ఒక దాని పేరు, ఇంకొక దానికి ఇంట్ బి అని ఇస్తాను. సో దీనిని ఎలా ప్రింట్ చేయాలంటే లైక్ a+b. సో అడిషనే కాబట్టి సింపుల్గా a+b అని వేస్తాను నేను. సో నేను ఆ ఏ వాల్యూ బి వాల్యూ నేను ఇక్కడ మెథడ్ కాల్ చేస్తున్నప్పుడు ఇక్కడ నుంచి పంపించాలి. సో ఏం పంపిద్దాం, లైక్ 20,20. ఓకే, సో ఇక్కడ మెయిన్ మెథడ్కి వస్తుంది. సో బాక్స్ అనే మెథడ్ ఎక్కడ ఉంది అని చూస్తుంది. సో బాక్స్ లేదు కదా, మెథడ్ని మార్చాం మనం. సో ADD అని పెడతాం ఇప్పుడు. సో 20,20. సో ఈ 20,20 ఎక్కడికి వెళ్ళి స్టోర్ అవుతాయంటే ఈ ఏ వాల్యూలోకి, ఈ బి వాల్యూలోకి వచ్చి స్టోర్ అవుతుంది. ఇలా స్టోర్ అవుతుంది. ఓకే, సో system.out.printlnలో a+b అన్నాం. సో 20 మనం ఇచ్చేస్తున్నాం కాబట్టి సో దాన్ని ప్లస్ చేస్తే 40 అవుతుంది. దట్ ఈస్ ద ఆన్సర్. సో అది. సో ఇప్పుడు నీకు అర్థమైందా, 2 పారామీటర్స్ వస్తాయి. అంతకుమించి నువ్వు ఎలానే తీసుకోవచ్చు, లైక్ 3 పారామీటర్స్ తీసుకోవచ్చు, 4 పారామీటర్ తీసుకోవచ్చు. ఒకవేళ లైక్ నేను ఒక్క పారామీటర్ పంపించాను అనుకో, నాకు రన్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది. సో ఇంకొక పారామీటర్ మిస్ అయింది అని. సో చూసారా, మెథడ్ యాడ్ ఇన్ క్లాస్ మెయిన్ కెనాట్ బి అప్లైడ్ టు గివెన్ టైప్స్, యాడ్ 20 అండ్ రిక్వైర్డ్ ఇంట్, నాకు ఇంట్ పంపించాలి. నా దగ్గర ఒక మెథడ్ ఉంది. సో నువ్వే క్రియేట్ చేసావు. సో ఆ మెథడ్కి 2 ఇంటీజర్లు ఉండాలి. బట్ నువ్వేం పంపించావు, ఫౌండ్ ఒకే ఇంటీజర్ పంపించావు. సో యాక్చువల్ అండ్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ డిఫర్ ఇన్ లెంత్, అది మనకు అవసరం లేదు. సో బేసిక్గా నువ్వు 2 పారామీటర్స్ ఇక్కడ డిఫైన్ చేసావు, బట్ నాకు ఒకటే వస్తుంది, ఎర్రర్ త్రో చేస్తుంది అంటే. ఓకే, అది బేసిక్గా మీకు అర్థమైంది కదా. ఓకే, గుడ్. సో ఇప్పుడు మనం రిటర్న్ స్టేట్మెంట్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఓకే, సో వాట్ ఈస్ ద రిటర్న్ స్టేట్మెంట్ చూసేద్దాం. ఓకే, సో బేసిక్గా ఇక్కడ ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ బేసిక్గా ఇప్పుడున్న ఈ కోడ్లో డిసడ్వాంటేజ్ ఏంటి చెప్పండి. ఈ కోడ్లో సో సింప్లీ ఒక సిచ్యువేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. లైక్ ఎలా అంటే, ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. లైక్ ఒక బ్యాంక్ అకౌంట్ కాదు, ఒక బ్యాంక్ ఉంది. సో ఆ బ్యాంక్లో ఎలా అంటే సేమ్ ఇలాగే దీని మధ్యలో అనుకోండి,
సో ఇనీషియల్గా బ్యాలెన్స్లో ఒక అమౌంట్ ఉంటుంది. ఓకే, లైక్ ఎలా అంటే బ్యాలెన్స్లో 1000 ఉంది అనుకో. సో ఒక 1000 ఉంది. సో ఇప్పుడు అతనికి శాలరీ పడింది లైక్ 20,000 అనుకో. ఓకే, సో 20,000 పడింది అతనికి. సో 20,000 ప్లస్ ఈ 1000 ఏమవుతుంది, 21,000 అవుతుంది, అంతే కదా. సో రెండింటిని యాడ్ చేస్తే 21,000 పడి ఉంటుంది. బట్ అక్కడ ఏంటంటే ఇప్పుడు ఏ కమా బి అని ఉంది. ఓకే, సో దీన్ని మర్చిపోండి ఫస్ట్. సో ఏని 1000 అనుకోండి, సో బిని 20,000 అనుకోండి. సో రెండింటిని యాడ్ చేసి ఎంత, 21,000. బట్ ఇక్కడ డిసప్పాయింట్ ఏంటంటే సో ఈ ఏ ప్లస్ బిని మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటాంలే, ఓన్లీ యాడ్ ఆఫ్ 20,20 స్టోర్ చేసే కాదు దాన్ని. లైక్ ప్రస్తుతానికి ఇక్కడ ఇంట్ ఏఎన్ఎస్ ఈక్వల్ టు అని ఇలా పెట్టి లైక్ నేను ఇప్పుడు రన్ చేశాను అనుకో, చూద్దాం ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ చూసారా, ఇన్కంపాటబుల్ టైప్ వాయిడ్ కెనాట్ బి కన్వర్టెడ్ టు ఇంట్. సో వాయిడ్ గురించి చూద్దాం మనము. బట్ ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఇక్కడ నేను ఇలా మెథడ్లో ప్రింట్ చేశాను అనుకో, ఆ వాల్యూ అనేది నేను పంపించలేను. లైక్ దాన్ని నేను మెయిన్ మెథడ్లో స్టోర్ చేసుకోలేను. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏఎన్ఎస్ ఈక్వల్ టు యాడ్ ఆఫ్ 20,20 అంటే ఆ వాల్యూ అనేది ఈ ఆన్సర్ వేరియబుల్లో స్టోర్ అవుతుండలేదు. ఎందుకంటే దాన్ని మనం రిటర్న్ చేస్తుండలేదు. లైక్ ఇప్పుడు నేను సపోజ్ నేనే ఉన్నాను, మా ఫ్రెండ్కి చెప్పా లైక్ ఏమని, బ్రో ఆ బుక్ తీసుకురా బ్రో అని. సో అతను ఏం చేస్తాడు, ఆ బుక్ నాకు రిటర్న్ ఇస్తాడు. సో రిటర్న్ అంటే మీకు అర్థమైంది కదా. ఓకే, నేను అతనికి కాల్ చేశా, సో అతను నాకు రిటర్న్ ఇస్తున్నాడు. ఆ రిటర్న్ని నేను చేతిలో స్టోర్ చేసుకోవచ్చు. లైక్ అతను ఒక బుక్ ఇచ్చాడు అనుకో, నేను దాన్ని చేతిలో పట్టుకోవచ్చు, దాని స్టోరింగ్. ఓకే, బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే వాయిడ్ అనేది నేను ఏం రిటర్న్ చెయ్యను అని నేను చూపిస్తా, ఎగ్జాంపుల్ కూడా చూపిస్తా, మీరు ఏం టెన్షన్ పడకండి. ఓకే, సో ఇది system.out.println ఏ ప్లస్ బి. సో దీన్ని ఇక్కడ స్టోర్ చేసుకునే కాదు, బట్ నువ్వు ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు అంతే. వాయిడ్ అని మెన్షన్ చేసినట్టు నువ్వు ఏం పంపించలేవు, మెయిన్ ఫంక్షన్కి ప్రింట్ చేయొచ్చు. ఓకే, బట్ నాకు ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఆ ఏ ప్లస్ బి వాల్యూ అనేది నాకు మెయిన్ మెథడ్ కావాలి, అక్కడ ఏదో పని ఉంది నాకు, దాన్ని నేను స్టోర్ చేసుకోవాలి. సో అటువంటి టైంలో నువ్వు ఏం చేస్తావంటే సింపుల్గా ఇక్కడ మొత్తం ఈ system.out ఇక్కడ ప్రింట్ చేస్తాను కదా, అక్కడ రిటర్న్ అనే కీవర్డ్ పెట్టేసి ఏ ప్లస్ బి అని పెడతావు, రిటర్న్ ఏ ప్లస్ బి. ఓకే, సో ఇప్పుడు ఆ వాల్యూని ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు ఏమని, సో ఇంట్ ఏఎన్ఎస్ ఈక్వల్ టు యాడ్ ఆఫ్ 20,20 ఇప్పుడు నువ్వు స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు కూడా ఒక ఎర్రర్ ఉంది, ఎందుకు చెప్తా. సో ఎర్రర్ ఉంది. సో ఎర్రర్ ఎక్కడ వచ్చింది బ్రో అంటే, నేను ముందర వాయిడ్ అంటే ఏంటి ఎక్కడ చెప్తానండి కదా. సో వాయిడ్ అనేది ఇక్కడే చెప్తాను, ఎందుకంటే వాయిడ్ అంటే ఏంటంటే నువ్వు ఎలా గుర్తుపెట్టుకుంటే అది ఏమి రిటర్న్ చెయ్యదు. సో రిటర్న్ ఏంటి ఇంత ముందు మాట్లాడుకున్నాం. నేను ఒక ఫ్రెండ్కి నా ఆ డైరీ తెచ్చి ఇవ్వు అని అడిగా. సో అతను డైరీ ఏం చేస్తాడు, ఓకే అతను నాకు డైరీ రిటర్న్ ఇస్తాడు. ఓకే, అక్కడికి వెళ్ళి ఆ డైరీ తీసుకొచ్చి నాకు రిటర్న్ ఇస్తాడు, నా చేతిలో పెడుతుంది, నేను దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. సేమ్ అలాగే ఇక్కడ వాయిడ్ పెట్టామనుకో నాకేమి ఇవ్వలేడు అతను. సేమ్ నా ఫ్రెండే వాయిడ్, నేను ఇక్కడ వాయిడ్ అనేది మెన్షన్ చేశానంటే నా ఫ్రెండ్ ఏమి ఇవ్వలేడు. అది నేను ఇక్కడ వాయిడ్ మెన్షన్ చేయకూడదు. నేను ఒకవేళ ఒక వాల్యూని మెయిన్ మెథడ్కి ఇవ్వాలి, దాన్ని అతను స్టోర్ చేసుకోవచ్చు, దానికి ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. బట్ నేను మెయిన్ మెథడ్కి ఏమన్నా ఇవ్వాలి, అది వాడు స్టోర్ చేసుకోగలగాలి అంటే అప్పుడు నువ్వు ఇక్కడ నుంచి వాయిడ్ తీసేయాలి. సో పోన్లే బ్రో వాయిడ్ తీసేయమన్నా ఓకే. సో వాయిడ్ తీసేసినా రన్ అవుతుందంటే లేదు, రన్ అవ్వదు. ఎందుకు రన్ అవ్వదు? సో ఇక్కడ బేసిక్గా ఒక కీవర్డ్ అనేది మెన్షన్ చేయాలి. ఏం కీవర్డ్, లైక్ ఇక్కడ ఏ ప్లస్ బి చేస్తే ఒక వాల్యూ రిటర్న్ వెళ్తుంది కదా. సో అది ఏం వాల్యూ, ఇంటీజర్ వాల్యూనే కదా. సేమ్ అది ఇక్కడ పెట్టి దట్స్ ఇట్. ఇప్పుడు రన్ చేస్తే నాకు అవుట్పుట్ వస్తుంది 40. సారీ, నేనేం ప్రింట్ చేయలేదు. సో నాకైతే ఎర్రర్ ఏం రాలేదు. ఇక్కడ చూసుకోవచ్చు కోడ్ ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. నేను ఇక్కడ ప్రింట్ చేయాలి కదా. ఇప్పుడు ఆన్సర్ అనేది ఈ వాల్యూలో స్టోర్ అయింది, ఆ వాల్యూని నేను ఇక్కడ ప్రింట్ చేయొచ్చు. సో system.out.println ANS ఇక్కడ చూడొచ్చు 40 ప్రింట్ అయింది. సో దీనికి నువ్వు కావాలంటే నువ్వు ఏదైనా చేసుకోవచ్చు, లైక్ దీనికి ప్లస్ 100 చేసుకోవచ్చు. ఇప్పుడు రన్ చేస్తే 140 అవుతుంది, 140. సో ఇలా ఏంటంటే బేసిక్గా నువ్వు వాయిడ్ పెట్టావంటే ఓన్లీ నువ్వు చూపించగలవు అంతే, ఓన్లీ చూపించేదే. లైక్ నువ్వు ఒక వాల్యూని షో చేయొచ్చు, ఏమైనా మెసేజ్ని ప్రింట్ చేయొచ్చు, అలా చేయొచ్చు అంతే. బట్ నువ్వు ఇక్కడ వాయిడ్ తీసేసి లైక్ ఇంట్ కానీ ఫ్లోట్ కానీ ఏమన్నా పెట్టుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ బేసిక్ ఏంటంటే
సో ఫ్లోట్ అని పెట్టామనుకో, సో ఇక్కడ రిటర్న్, సో ఇక్కడ నువ్వు ఒక వాల్యూ పంపిస్తాను కదా, అది కంపల్సరీ ఫ్లోట్ అయి ఉండాలి. సో నేను ఇప్పుడు రన్ చేశాను అనుకో, నాకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు? నువ్వు మెన్షన్ చేసినది అక్కడ ఫ్లోట్ మెన్షన్ చేసావు, బట్ a+b చేస్తే ఇంటీజర్లో 20 ఉంది, ఈ ఇంటీజర్లో 20 ఉంది. సో 20 ప్లస్ చేస్తే 40 కదా, బట్ నువ్వు ఫ్లోట్ అంటున్నావు కదా రిటర్న్ పంపించేది అని అడుగుతుంది. సో ఇన్కంపాటబుల్ టైప్స్ మీకు అర్థమవుతుంది కదా, సింపుల్. సో నువ్వు ఇంటీజర్ పంపించాలనుకున్నావు అనుకో మెయిన్ మెథడ్కి, ఇంట్ అని పెడతావు. సో లేదు నేను ఇంటీజర్ కాదు ఫ్లోట్ పంపించాలనుకున్నావు అనుకో, సో ఫ్లోట్ పెడతావు. లేదు నేను ఫ్లోట్ కాదు స్ట్రింగ్ పంపించాలనుకున్నావు అనుకో, ఇస్ క్యాపిటల్ పెట్టి స్ట్రింగ్. అండ్ నువ్వు ఒకవేళ క్యారెక్టర్ పంపించాలనుకుంటే సో సింపుల్ క్యార్ పెడితే వర్క్ అవుతుంది, ఎందుకంటే మనకు తెలుసు యాస్కీ వాల్యూ. సో 20 అంటే 40. సో 40కి ఒక సింబల్ ఉంటుంది. సో ఆ సింబల్ అనేది ఇక్కడ మేబీ రిటర్న్ a+b. ఓకే, ఎందుకు నేను క్యార్ అని చెప్పిన. సో రిటర్న్ a+b అంటే సో ఇంటూ 20 40, బట్ దాన్ని నేను క్యారెక్టర్లే కన్వర్ట్ చేయాలి కదా. సో ఇలా పెట్టి స్క్యార్. సో ఇప్పుడు రన్ చేస్తే రన్ అవుతుంది. బట్ ఇక్కడ ఇంకొక చిక్ ఏంటంటే, ఇక్కడ నువ్వు ఆ మెథడ్ కాల్ చేసావు. సో ఆ మెథడ్ కాల్ చేసావు, బట్ ఇక్కడ ఏం వాల్యూ ఇది అని చెప్పావు, ఇంట్ అని చెప్పావు. సో అక్కడ ఇంట్ కాదు, అక్కడ క్యార్. సో ఇప్పుడు చూడొచ్చు సేమ్ అదే మెసేజ్ అదే ఇచ్చింది. సారీ ఇది ఇలా ఇవ్వకండి, ఇలా ఇస్తే ఎర్రర్ వస్తుంది. లైక్ చూపిస్తా చూడండి ఒకసారి. సో మీరైతే కన్ఫ్యూజ్ కాకండి, నేను ఇక్కడ ఏమి రాకెట్ సైన్స్ ఏం చెప్తాను నేను ఇక్కడ, కన్ఫ్యూజ్ అస్సలు కాకండి. ఓకే, సో ఇప్పుడు రన్ చేస్తే అయినా కూడా ఎర్రర్ రావచ్చు, మేబీ రాకపోవచ్చు. సో క్యార్ ఆఫ్ a+b, దీన్ని మనం సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఒక వాల్యూలో స్టోర్ చేస్తాం. లైక్ ఇంట్ an ఈక్వల్ టు, ఇలా పేర్లు అయితే మీరైతే కన్వెన్షన్లో ఇచ్చుకోండి, ఇలా ఇవ్వకండి. ఓకే, సో ఇప్పుడు ఆ an అనేది ఇక్కడ రాద్దాం. ఓకే, సింపుల్ నేను ఏం చేశాను, లైక్ ఈ a+b అనేది ఒక వేరియబుల్లో స్టోర్ చేశాను. సో ఆ వేరియబుల్కి ఏమి చెప్పారు an. సో ఈ an అనేది క్యారెక్టర్లోకి మార్చి పంపించు అంటున్నాం అంతే. సో ఇప్పుడు రన్ చేస్తే 140 వచ్చింది. సో 140 ఎలా వచ్చింది ఇక్కడ మేము క్యారెక్టర్ కదా అంటే, సింపుల్ నువ్వు ఇక్కడ క్యారెక్టరే బాగానే ఉంది, బట్ ఆ క్యారెక్టర్ నువ్వు ఏ దాంట్లో స్టోర్ చేస్తున్నావు, ఇంట్లో స్టోర్ చేస్తున్నావు. సో ఇక్కడ ఇంట్ తీసేసి క్యార్ ఇవ్వాలి. సో అది ఆటోమేటిక్గా యాస్కీ వాల్యూస్లో కన్వర్ట్ అయిపోద్ది. ప్రీవియస్ వీడియోలో నేను యాస్కీ వాల్యూస్ గురించి చెప్పా, దాన్ని వెళ్ళి చూడండి మీరు. సో ఇప్పుడు క్యార్ చేసినా కాబట్టి, సో ఇక్కడ ఏంటంటే ఈ 100 తీసేసేయండి. సో దాంట్లో ఏముందో మనకు తెలుస్తుంది. లైక్ ఇప్పుడు నేను రన్ చేశాను అనుకో, లైక్ a+b అంటే 20 అంటే ఆ యాస్కీ వాల్యూస్లో ఏముంది, పారాంథసిస్ ఉంది. సో యాస్కీ వాల్యూస్ గురించి మీకు తెలుసు అనుకుంటున్నా. యాస్కీ వాల్యూస్లో ఈ 40 అనే ప్లేస్లో ఏముంది, ఓపెన్ పారాంథసిస్ ఉంది. సో అందుకు ఇది ప్రింట్ అయింది. ఓకే, సో నేనైతే ఏం కన్ఫ్యూజ్ చేయట్లే కదా మిమ్మల్ని, సింపుల్ అంతే. సో మీకు వాయిడ్ అంటే ఏంటో తెలిసింది, రిటర్న్ అంటే ఏంటో తెలిసింది, అదనమాట. సో ఇంకొకసారి సింపుల్గా మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఫస్ట్ మెథడ్ ఎలా క్రియేట్ చేయాలి, స్టాటిక్ ఎవరి కోసం రాయాలి, నా కోసం రాయండి, మన కోసం. ఓకే, సో స్టాటిక్ నా కోసం రాయాలి. ఎప్పుడైతే మెథడ్ క్రియేట్ చేస్తావో అప్పుడంతా ఇది ఉంది. సో అండ్ మీరు ఒకవేళ ఏం రిటర్న్ చేయలేదు అనుకుంటే అప్పుడు వాయిడ్ పెట్టండి. ఓన్లీ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను అంటే వాయిడ్ పెట్టండి. లేదు నేను ప్రింట్ చేయట్లేదు ఏదో ఒకటి రిటర్న్ చేస్తున్నాను అంటే అప్పుడు ఏ వాల్యూ నువ్వు రిటర్న్ చేస్తానో దాని డేటా టైప్ రాయండి. లైక్ ఇంటా, ఫ్లోటా, లేకపోతే డబలా, లేదా స్ట్రింగా, అలా మెన్షన్ చేయాలి. సో నేను ఎప్పుడైతే ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి సో వాయిడ్ అని పెడతాను. ఓకే, వాయిడ్ అంటే నువ్వేం గుర్తు పెట్టుకుంటే అది ఏం రిటర్న్ చేయదు. ఓకే, సో వాయిడ్ అనేది ఇప్పుడు ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి నువ్వు. సో ఫంక్షన్ నేమ్ ఏంటి, ఇప్పుడు ఏమిద్దాం ఫంక్షన్ నేము, సో యాడ్ పారామీటర్స్ తీసుకోవాలి. దాని పారామీటర్స్ కదా మనం అనేది దీని లోపల, లైక్ ఇంట్ a, ఇంట్ b. సో 2 వాల్యూస్ యూజర్ అనేవాడు పంపిస్తాడు, దాన్ని ఒకటి ఏలోనూ ఇంకోటి బీలోనూ స్టోర్ చేయని చెప్తాను. గుడ్, బాగానే ఉంది. సో ఇప్పుడు నేను వాయిడ్ అని రాసా కాబట్టి నేనేం రిటర్న్ చేయలేను. సో అందుకు సిస్టమ్ డాట్ ప్రింట్ ln. సో దీంట్లో a+b, దట్స్ ఇట్. సో ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు నువ్వు ఇంత రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు మెథడ్ లోపలే ప్రింట్ చేస్తున్నావు, మళ్ళీ దాన్ని ఎందుకు స్టోర్ చేసుకుంటున్నావు, మళ్ళీ ఆ మెథడ్ని ఎందుకు ప్రింట్ చేస్తావు. సింప్లీ ఆ మెథడ్ అలా రాసేస్తే నీకు అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. లైక్ 20 ఏమొస్తుంది, 40. కమాన్ 40. అది బేసిక్గా. సో మనం మెథడ్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం. సో మెథడ్కి లూప్కి కన్వర్షన్ చూసాం, అంటే డిఫరెన్స్ చూసాం. అండ్
మెథడ్ విత్ పారామీటర్ చూసాం, అండ్ మెథడ్ విత్ ఆర్గ్యుమెంట్ కూడా చూసాం. అంటే ఆర్గ్యుమెంట్ అంటే అదే రిటర్న్ స్టేట్మెంట్ చూసాం. ఓకే, సో పారామీటర్స్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, ఇవన్నీ చూసేసాం మనం. సో ఇప్పుడు ఒకసారి థియరీ వైజ్ కూడా ఒకసారి చదువుకుంటూ వచ్చేద్దాం, మీకు తెలుస్తుంది. లైక్ మెథడ్స్ ఇన్ జావా. ఓకే, సో ఇక్కడ డెఫినేషన్ చూడండి. ఏ మెథడ్ ఇన్ జావా ఏ రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్. సో ఈ మెథడ్ అంటే ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. సో దీన్ని బ్లాక్ ఆఫ్ కోడ్ అంటున్నాడు. ఎలా బ్లాక్ ఆఫ్ కోడ్, ఓపెన్ పారాంథసిస్ క్లోజ్ పారాంథసిస్. సో ఇది ఒక బ్లాక్. సో దీని లోపల ఏముందో దాన్ని అంటున్నాడు ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అని. ఓకే, జావా ఈజ్ ఎ రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ ఎగ్జిక్యూట్ స్పెసిఫిక్ ఆపరేషన్స్ ఓన్లీ వెన్ కాల్డ్. ఎప్పుడైతే పిలుస్తావో సో ఒక స్పెసిఫిక్ ఆపరేషన్స్ నువ్వు రాసుకునేటో దాని లోపల అవి రన్ చేస్తుంది అని చెప్తున్నాడు. మెథడ్ యాక్ట్ చేస్తే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ జావా ప్రోగ్రామ్స్ allowing developers to break complex logic into modular, readable and manageable parts. సో ఇక్కడ ఏమంటున్నాడంటే డెవలపర్స్కి ఇది హెల్ప్గా ఉంటుందంట. లైక్ పెద్ద పెద్ద కోడ్ని సింపుల్గా చిన్న చిన్న మాడ్యూల్స్గా డివైడ్ చేస్తాను. మాడ్యూల్ అంటే ఏంటంటే ఒక చాక్ పీస్ని నువ్వు ముక్కలుగా లైక్ కొన్ని పీసెస్గా చేసేసావు. సో దాన్ని ఒక మాడ్యూల్ అంటారు. ఒక్కొక్క చిన్న పీసు ఒక్కొక్క మాడ్యూల్ అన్నట్లు నువ్వైతే మైండ్లో ఊహించుకోవచ్చు. ఓకే, సో అది మాడ్యూల్ అంటే. అండ్ రీడబుల్ కూడా చాలా బాగుంటుంది. రీడబుల్ ఫార్మేట్ మనకు ఈజీగా అర్థమవుతుంది అంటున్నాడు. సో ఇది మెథడ్ అనేది. సో మెథడ్ ఏం చూసాం. సో ఇన్ ఎవరీ మెథడ్ డిక్లరేషన్ ఇన్ జావా కన్సిస్ట్ ఆఫ్ అప్ టు 6 డిస్టింగ్స్. సో ఈ మెథడ్ అనేది పబ్లిక్ అనేది నీ ఇష్టం. స్టార్టింగ్లో మనమైతే మెన్షన్ చేయలేదు, బట్ మీ ఇష్టం. సో పబ్లిక్ అనేది ఆప్షనల్. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో యాక్సెస్ స్పెసిఫైర్స్ అని ఊప్స్ కాన్సెప్ట్లో ఉంది సేమ్ అదే. సో దాని గురించి మాట్లాడుకుందాం. స్టాటిక్ ఎవరి కోసం అనేది నా కోసం. సో స్టాటిక్ కీవర్డ్ అనేది సింపులే, బట్ నేను చెప్తా అది ఆబ్జెక్ట్ క్రియేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఇంకా ఆబ్జెక్ట్ క్రియేషన్ కానీ క్లాసెస్ కానీ మనం ఇంకా పోలే అంత దూరం. సో చిన్నగా నేర్చుకుందాం. సో స్టాటిక్ ప్రస్తుతానికి నా కోసం రాయండి. అండ్ ఇంట్. సో ఇక్కడ ఇంట్ రాశాడు కాబట్టి సో ఈ మెథడ్ అనేది రిటర్న్ చేసేది ఏం వాల్యూ రిటర్న్ చేస్తుంది, ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అండ్ ఇదేంటి ఫంక్షన్ పేరు, అదే మెథడ్ నేమ్. సో సమ్. సో దీని లోపల ఉండేటివి ఏంటివి పారామీటర్స్. సో ఇంట్ నెమ్1 ఇంట్ నెమ్2. మెథడ్ కాల్ చేసినప్పుడు ఆ 2 వాల్యూస్ వచ్చి ఈ నెమ్1లో ఒకటి నెమ్2లో ఒకటి కూర్చొని వస్తుంది. అండ్ ద మెథడ్ బాడీ. సో మెథడ్ బాడీ ఏముండాలి, లైక్ ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు నెమ్1 ప్లస్ నెమ్2. సో దీంట్లో ఒక వాల్యూ వచ్చింది, యూజర్ పిలిచిండే, దీంట్లో ఒక వాల్యూ వచ్చింది. సో ఆ 2 వాల్యూస్ని యాడ్ చేసి నేను రిజల్ట్లో స్టోర్ చేసుకుంటున్నా. సో ఆ రిజల్ట్ని నేను మెయిన్ మెథడ్కి పంపించేస్తున్నా, అంతే, ఇంక ఇక్కడ ఏం లేదు. అండ్ యాక్సెస్ స్పెసిఫైర్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇవి పబ్లిక్ ప్రైవేట్ ఇవన్నీ ఉంటాయి, ఊప్స్లో మాట్లాడుకుందాం. అండ్ రిటర్న్ టైప్. ద డేటా టైప్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ద మెథడ్ రిటర్న్స్ యూజెస్ void ఇఫ్ ఇట్ రిటర్న్స్ నథింగ్. ఇప్పుడు చూడు రిటర్న్ టైప్లో ద డేటా టైప్ ఆఫ్ ద వాల్యూ ద మెథడ్ రిటర్న్స్. ఇప్పుడు డేటా టైప్ మెన్షన్ చేసిన తర్వాత నువ్వు మెథడ్ క్రియేట్ చేస్తున్నప్పుడు సో ఆ డేటా టైప్ ఉన్న వాల్యూని ఆ మెథడ్ అనేది రిటర్న్ చేస్తుందని అర్థం అనమాట. ఒకవేళ నువ్వు వాయిడ్ యూజ్ చేసినావు అనుకో, ఇఫ్ ఇట్ రిటర్న్స్ నథింగ్, అదేం రిటర్న్ చేయదు ఒకవేళ నువ్వు వాయిడ్ రాస్తే. లేదా డేటా టైప్ ఏ వాల్యూ ఏదో ఒకటి ఉందనుకో, సో ఆ వాల్యూనే పంపిస్తుంది ఈ మెథడ్ అనేది రిటర్న్. ఓకే, అండ్ మెథడ్ నేమ్, ద ఐడెంటిఫైర్ మెథడ్ నేమ్ మనకు తెలుసు. ఇంకా పారామీటర్స్ లిస్ట్, ఎక్సెప్షన్ లిస్ట్ మనకు తెలియదు, వదిలేయండి, అంత అవసరం ఉండదు. సో అది. సో కోర్ టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్స్ మెథడ్ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. సో బేసిక్గా ఎలా క్రియేట్ చేయాలి. సో మెథడ్ విత్ పారామీటర్స్, మెథడ్ విత్ ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు. సో ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటో చూసాం. అండ్ ఇంకేంటి, ఈ రిటర్న్ టైప్ గురించి కూడా చూసాం. సో వాయిడ్కి ఈ రిటర్న్ టైప్కి ఏం రిలేషన్ అని కూడా చూసాం. ఓకే, వాయిడ్ అని పెడితే నీకేం రిటర్న్ ఇవ్వదు. సో వాయిడ్ పెట్టుకోండి, ఏదో ఒక డేటా టైప్ పెట్టామంటే ఆ డేటా టైప్ ఒక వాల్యూ మాత్రమే ఈ మెథడ్ రిటర్న్ ఇస్తుంది అని అర్థం. ఓకే, సో అది ఇవాళ వీడియో. సో బేసిక్గా ఎంతో కొంత నేర్చుకున్నానని నేనైతే అనుకుంటున్నా. మీరైతే సో మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. సో కొన్ని ప్రాబ్లమ్స్ అనేది నేనైతే కమెంట్లో అయితే పిన్ చేస్తాను. సో అది వెళ్ళి మీరైతే ట్రై చేయండి. ఓకే, సో అది వాళ్ళ వీడియో. అండ్ వర్క్షాప్ అయితే లింక్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా. సో దాంట్లో వెళ్ళి జాయిన్ అయిపోండి. సో ఏమైనా అప్డేట్స్ ఉంటే దాంట్లో అయితే మేమైతే పోస్ట్ చేస్తాం. అండ్ అది వాళ్ళ వీడియో. అండ్ ఇంకొక మంచి వీడియో అయితే మీ ముందరికి అయితే వచ్చేసాను. అందరికీ బాయ్.